టీ20 వరల్డ్ కప్ను ఈసారి వెస్టిండీస్, అమెరికా దేశాలు కలిసి సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న సంగతి మనకు తెలిసిందే. క్రికెట్ను గ్లోబల్ స్థాయిలో విస్తరించాలనే ప్రణాళికలో భాగంగానే అమెరికాలో ఈ టోర్నీని నిర్వహిస్తుంది ఐసీసీ. వెస్టిండీస్లో క్రికెట్ ఆడటం కొత్తేమీ కాదు. ఆ మాటకొస్తే కరేబియన్ దేశాలను కలిపి ఉంచేదే క్రికెట్ అనేది అక్కడ ఒక కల్చర్. అయితే అమెరికాలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లు నిర్వహించడం అనేది చాలా అరుదు. అప్పుడప్పుడు ఎగ్జిబిషన్ మ్యాచ్లు నిర్వహించడము, బెనిఫిట్ మ్యాచ్లు నిర్వహించడం తప్ప అక్కడ ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్లు జరగలేదు. ఈ టీ20 వరల్డ్ కప్ కోసమే అమెరికాలో ప్రత్యేకంగా 3 స్టేడియాలను నిర్మించారు. న్యూయార్క్, ఫ్లోరిడా మరియు డల్లాస్ నగరాలలో ఈ 3 స్టేడియాలను నిర్మించారు. గ్రూప్ ఏలో ఉన్నటువంటి ఇండియా లీగ్ దశలో మొత్తం 4 మ్యాచ్లను కూడా అమెరికాలోనే ఆడనుంది. తొలి 3 మ్యాచ్లను న్యూయార్క్లో, చివరి లీగ్ మ్యాచ్ను ఫ్లోరిడాలో ఆడనుంది ఇండియా. అమెరికాలో ఇండియన్స్ పెద్ద సంఖ్యలో ఉంటారు కాబట్టి అక్కడ ఇండియా ఆడితే ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో వస్తారు అనేటటువంటి అంచనాతో ఇండియా ఆడేటటువంటి లీగ్ మ్యాచ్లు అన్నిటినీ అమెరికాలో నిర్వహించేలాగా నిర్వాహకులు ప్లాన్ చేశారు. ఇంతవరకు అయితే బాగానే ఉంది. కానీ న్యూయార్క్ పిచ్ పైనే అనుమానంగా ఉంది. న్యూయార్క్లోని నస్సౌ కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియాన్ని ఈ వరల్డ్ కప్ కోసమే 100 రోజులలో నిర్మించారు. ఇక్కడ డ్రాప్ ఇన్ పిచ్ను ఏర్పాటు చేశారు. డ్రాప్ ఇన్ పిచ్ అంటే వేరే చోట పిచ్ను తయారు చేసి వాటి అచ్చులను తీసుకువచ్చి ఇక్కడ స్టేడియంలో ఇన్స్టాల్ చేస్తారు. కేవలం పిచ్ను మాత్రమే కాదు, మొత్తం గ్రౌండ్ మొత్తాన్ని అలాంటి అచ్చులతోటి నింపేస్తారు. ఎందుకంటే ఈ టోర్నీ అయిపోయిన తర్వాత ఆ అచ్చులను తొలగించి ఈ స్టేడియాన్ని మళ్ళీ వేరే క్రీడలకు వాడుకోవడానికి వీలుగా దాన్ని మారుస్తారన్నమాట. డ్రాప్ ఇన్ పిచ్ అంటే ఒక రకంగా రెడీమేడ్ పిచ్లు అన్నమాట. అప్పటికప్పుడు తీసుకువచ్చి అమర్చి పని అయిపోయిన తర్వాత వాటిని తీసేస్తారు. అయితే ఈ పిచ్ బ్యాటింగ్కు అనుకూలిస్తుందా అనేదే అనుమానం. టీ20 క్రికెట్ అంటేనే పరుగుల పండుగ కదా, మరి అలా కాకుండా టెస్ట్ మ్యాచ్ లాగా ఆ మ్యాచ్లు జరిగితే వాటిలో మజా ఏముంటుంది? నాకెందుకు అనుమానం వచ్చిందంటే ఇదే న్యూయార్క్లోని నస్సౌ స్టేడియంలో శ్రీలంక, సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరిగినటువంటి మ్యాచ్ అత్యంత నిస్సారంగా జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసినటువంటి శ్రీలంక 77 పరుగులకే ఆల్అవుట్ అయింది. శ్రీలంక బ్యాటర్లు ఒక్కొక్క పరుగు తీయడానికే ఆపసోపాలు పడ్డారు. శ్రీలంక ఇన్నింగ్స్ మొత్తంలో 3 4లు 1 6 మాత్రమే వచ్చాయి. బ్యాటర్లు ఎంత బాదటానికి ప్రయత్నించినా బాల్ దొరకటం లేదు. పిచ్ చాలా స్లోగా ఉంది. బ్యాట్ పైకి బంతి సరిగా రావటం లేదు. కష్టపడి బాల్ను దొరకపుచ్చుకున్నా, ఒకవేళ షాట్ కొట్టినా అవుట్ ఫీల్డ్ కూడా చాలా స్లోగా ఉంది. బాల్ ఎక్కడ పడితే అక్కడే ఉంటుంది. బౌండరీకి వెళ్ళడానికి బాలు బద్దకిస్తుంది. పోనీ శ్రీలంక బ్యాటర్లకు బ్యాటింగ్ చేయడం చేతకాలేదు. గతంలో కూడా వీళ్ళు చాలాసార్లు స్వల్ప స్కోర్లకే అవుట్ అయ్యారు కదా అని అనుకున్నా కూడా స్వల్ప లక్ష్య ఛేదనలో సౌత్ ఆఫ్రికా కూడా ఆపసోపాలు పడింది. డికాకు, క్లాసను, మార్క్రమ్ లాంటి హార్డ్ హిట్టర్లు కూడా టెస్ట్ మ్యాచ్ను తలపించే విధంగా బ్యాటింగ్ చేశారు. చివరకు 77 పరుగుల లక్ష్యాన్ని అతి కష్టం మీద 16.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించారు. సౌత్ ఆఫ్రికా బౌలర్ నోడ్జే అయితే 4 ఓవర్లలో కేవలం 7 పరుగులు ఇచ్చి ఏకంగా 4 వికెట్లు తీశాడు. టెస్ట్ మ్యాచ్లో కూడా ఈ బౌలింగ్ను మనం ఊహించలేం కదా, అలా ఉంది మరి. సీన్ కట్ చేస్తే ఇదే స్టేడియంలో భారత్ గ్రూప్ దశలో తొలి 3 మ్యాచ్లను ఆడనుంది. ఇందులో ఈరోజు అంటే జూన్ 5న ఐర్లాండ్తో పాటుగా జూన్ 9న పాకిస్తాన్తో మ్యాచ్ కూడా ఇదే న్యూయార్క్లోని గ్రౌండ్లో జరగనుంది. మరి ఈ మ్యాచ్లో కూడా లో స్కోర్లు నమోదవుతాయా? అలాగైతే మ్యాచ్లు చప్పగా సాగే అవకాశం ఉంటుంది. మరి చూద్దాం ఏం జరుగుతుందో.